హలో అండి, వెల్కమ్ టు రాధాస్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇవాళ సమ్మర్లో వచ్చే మామిడికాయ తురుము పచ్చడి చూపిస్తున్నాను. 4 మామిడికాయలని పై తొక్క తీసి ఇలా తురుముకోవాలండి. పుల్ల పుల్లగా కారం కారంగా ఈ చట్నీ చాలా బాగుంటుంది. కప్స్ కొలతలో చెప్తున్నాను. 3 కప్స్, ఏ కప్పు తీసుకున్నా 3 కప్స్ తురుము తీసుకుంటే 1/2 కప్ సాల్ట్, 3/4 కప్పు కారం, 1/4 టీ స్పూన్ మెంతిపిండి, 1/4 టీ స్పూన్ పసుపు, 1 స్పూను ఆవపిండి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇలా తురుముకొని పక్కన పెట్టుకున్న వాటిల్లో సాల్ట్, ముప్పావు కప్పు కారం, వేడి వేడి అన్నంలోకి చట్నీ చాలా బాగుంటుందండి. 1 స్పూన్ ఆవపిండి, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1/4 టేబుల్ స్పూన్ మెంతిపిండి వేసుకొని మొత్తం ఇలా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా తురుములో కలిసేలాగా ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి అన్నీ ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పోపుకు కావాల్సినవి 1 కప్పు శనగ నూనె కానీ నువ్వు పప్పు నూనె కానీ వేసుకోవాలి. మనకి ఆప్షనల్ అండి. పోపు గింజలు, ఎండుమిర్చి, మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వెల్లుల్లిపాయలని క్రష్ చేసి పెట్టుకోవాలి. అవి పోపులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంగువ 1/4 టేబుల్ స్పూన్, మెయిన్ ఇప్పుడు ఇది వేడిగా చట్నీలో కలపకూడదండి. పూర్తిగా చల్లారినాకే చట్నీలో కలుపుకోవాలి ఈ పోపుని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.